దేవుని యందు భయము కలిగిన వాడయ్యి ఈయనంటున్నాడయ్యా, దూరముగా నిల్చున్నాంట, దగ్గరికి రావడానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా, నేను పాపినయ్యా. ఎంత గొప్ప సంఘటన చూశారో ప్రియులారా. రొమ్ము కొట్టుకుంటున్నాడట, ఏడుస్తున్నాడట, నేను ఆరాధించడానికి కూడా నేను యోగ్యుడు కాదయ్యా అని. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాడు చెప్పండి? వీడు నాకు లేదే గొప్పవాడని ఆ సమరీయుడు అనుకుంటున్నాడంట ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. మనం ఒక నీతిమంతుడని తనకు తానే ఏం చేసుకుంటాడు, చెప్పుకుంటున్నాడు దేవునికి. నేను వాడికిలా కాదు, ఇంటి పక్కల్లోగా కాదు, ఆ అమ్మాయిలాగా కాదు, నేను యథార్థంగా బ్రతుకుతున్నానని చెప్తున్నాడు. అది దేవుడికి తెలియదంటారా? దాన్ని మన బ్రతుకంత దేవుడికి తెలుసు. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ఒకడేమో గొప్పలు చెప్పుకుంటున్నాడు, ఒకడేమో ఏడుస్తూ రొమ్ముకుంటుకుంటూ, అయ్యా నీ వైపు కన్ను లేక చూసేటప్పుడు యోగ్యత లేని వాడిని, అర్హత లేని వాడిని కనుక నన్ను క్షమించు అని అడుగుతా ఉన్నాడు. ఎవరు గొప్పవాడు అనేది అని ఆలోచిస్తే రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ నేను పాపిని 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 అని ఒప్పుకునేవాడు గొప్పవాడు. మనం ఎప్పుడు కూడా ఎదుటి వారిని చూసి వాడు ఏదో చేస్తున్నాడు మనకు అనవసరం. ఏమండి, మనకు తెలియకుండా మనలో ఎన్నో ఉంటాయి. వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని దేవుని యొక్క లేఖనాలను బట్టి తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. మన జీవితానికి మనమే ఇది చెప్పుకుంటూ మనమే గొప్పవారం అనుకుంటూ గొప్పలు చేస్తూ ఉంటే ప్రియులారా ఎదుటి వారికి అది నచ్చదు. చాలా గొప్పలు చెప్తున్నాడు, వెనకాల గోత్రులు తెలియదని వెనకాల ఉమ్మేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రియులారా, దేవుని పిల్లలైన వారు తగ్గింపు స్వభావము అవ్వాలి, హెచ్చించుకునే మనస్సు ఉండకూడదు అని ఒకటి మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. అలాగే ఎస్తేరు గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. తరతరగా సమయం లేదు, మరి చుట్టికి మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 11 మీటింగ్ ముగించుకుని రమ్మన్నారు, నాకు 12 ఉంటాయని చెప్పాను. అయినా కొంచెం వదలడానికి ప్రయత్నిద్దాం త్వరగా. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీవుంటే నాకు చాలునే సయ్యా, నీవుంటే నేనుంటాను సయ్యా, నీ మాట చాలయ్యా, నీ సోపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలునే ఇప్పుడు అతని మాటకు ఆమె లోబడుచుండెను కనుక ఎస్తేరు తన జాతికైనను తన వంశమునైనను ఆ జన్మలలో మొదటికై రాజు కొమ్మలో కూర్చుని ఉండగా ద్వారపాలకులు రాజైన అశ్వరోషును చంపుటకు ఆలోచించుకుని చూడని ఈ సంగతికి మొర్దెకాయికి తెలియబడినందున అతడు